నేను పిలిచిన నువ్వు పొందుకునికే సిద్ధంగా ఉన్నావు. దేవుడు నేను బాగుండేది పరిశుద్ధిగా ఆ ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభుత్వ యేసు నామములో నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించి ప్రతి షుగర్, ప్రతి పుండు, సిలువలో మీరు చెల్లించిన రక్తాన్ని బట్టి, క్రయదానాన్ని బట్టి యేసు నామములో ప్రతి వ్యాధి చనిపోమని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ కాలులో ఉన్నటువంటి పుండు మీ గాయపడిన స్థలం నుంచి ముట్టి అది కట్టబడునుగాక. యేసు నామం మీరు ముట్టినందుకు స్వస్థపరిచినందుకు అది గొప్ప విడుదల దాచింది. యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకొంచుకున్నాము. అమ్మాయి మీ బాడీలో ఏమనిపించింది? దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. ముందు మారిపోతుంది. నమ్ము, నెక్స్ట్ సాక్ష్యం చెప్తాను. అర్థమైందా? ఏదో చేసినది కాదు, ఖచ్చితంగా మనకి గుర్తున్నాం లేదు. దేవుడు దీవించుగాక. వాళ్ళకు డాక్టర్లకు ఏం చెప్పిండు, మా ఆయన ఇదంతా కాదు, నేను హాస్పిటల్ పోయి ఆపరేషన్ చేయించుకుంటా అని వాళ్ళకి చెప్పినాం ఆల్రెడీ. ఏళ్ళు తీసేస్తామన్నారు సార్, పెద్ద వేళ్ళు కూడా తీసేస్తామని అన్నారు. తీసేస్తాము, మీరు ఈ శనివారం రండి అన్నాడు. మళ్ళీ బ్రదర్కి ఫోన్ చేసినాం, బ్రదర్ ఇట్లా అంటున్నారు ఆపరేషన్ చేస్తారంట. అంటే మీరు నమ్మితే మీరు ఇక్కడికి రండమ్మా, ఆపరేషన్ అవసరం లేదు, మీరు వెళ్ళేసరికే ఆపరేషన్ ఏం అవసరం లేదు, మీరు రండి అన్నారు. అయితే మేము అక్కడ హాస్పిటల్కి పోకుండా ఇక్కడ వచ్చినాం శనివారం రోజు. శనివారం రోజు వస్తే ఇక్కడ మమ్మల్ని బ్రదర్ పిలిపించి ప్రేయర్ చేసిండు. ఈ క్షణమే అక్కడ కండు వస్తుంది, మీరు ఇంటికి పోయినాకనే మీరు ఇంటికి పోగానే కండు వస్తుంది అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ తెల్లారి ఆదివారం రోజు పట్టిప్పినాం. పట్టిప్పంగానే ఇట్లా ఒక పొక్కకి ఎట్లయితే మనం సిమెంట్ పెట్టి మెత్తుతామో అట్లా మొత్తం కండు వచ్చేసింది. అప్పుడు దేవుడా ఎంత గొప్ప దేవుడు నువ్వని నేను అప్పుడే బ్రదర్కి ఫోన్ చేసి చెప్పినాను. హల్లెలూయా. మళ్ళీ పెద్ద నేల మొత్తం దయచేసి లేవండి. ఇప్పుడు చెప్పమ్మా సార్. అక్కడ కాలు కొట్టేస్తామన్నారు, ఇక్కడ చర్చికి రా అని చెప్పిన. విశ్వాసం ఉంటుందా? విశ్వాసం? మీరైతే రారు. నేను మీకు అద్భుతం జరగాలంటే చర్చికి రండి అని చెప్పిన. హాస్పిటల్లో కాలు కొట్టేసుకునేది విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వస్తే కూడా ఒకటే చెప్పిన, దేవుణ్ణి మీరు నమ్మితే నేను ప్రార్థన చేస్తే అద్భుతం అవుతుంది అని చెప్పారు.